హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లీలా కృష్ణ గోలి. నేను 2018 డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి తెనాలి మున్సిపాలిటీలో చేస్తున్నాను. ఈరోజు మనం ఎస్జిటీలకు సంబంధించి ఈవీఎస్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో 2 పార్ట్స్ ఇచ్చారు మనకి. ఒకటి సైన్స్, రెండోది సోషల్. ఆ మొదటి పార్ట్ సైన్స్ గురించి నేను సిలబస్ అనాలిసిస్ అయితే చేశాను. 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు అకాడమీ టెక్స్ట్ బుక్స్లో పక్కన పెట్టుకొని మనకి ఇచ్చిన సిలబస్లో ఏ టాపిక్స్ ఏ లెసన్లో నుంచి వచ్చినాయో నేనైతే డీటెయిల్డ్గా మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను అనమాట. ఈ చెప్పే ముందుగా మన ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఛానల్కి సంబంధించి ఒక ఎంఎస్ ట్యుటోరియల్స్ అని ఒక యాప్ లాంచ్ చేయబోతున్నాం. అందులో మీకు కంటెంట్ మరియు ఎగ్జామ్స్ అన్నీ ఫ్రీగా ఇవ్వబోతున్నాం. ఈ ఛానల్ డిస్క్రిప్షన్ కింద మీకు టెలిగ్రామ్ లింకు, వాట్సాప్ లింకు, మరి ఈ లింకులు ఇవ్వబోతున్నాం. మీరు ఆ లింక్లో చూస్తే మన గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలాగే మనం ఈ రోజులోనే ఎస్జిటి 1 వీక్ షెడ్యూల్ అయితే మీకు ఫ్రీగా ఇచ్చాం. ఆ 1 వీక్ షెడ్యూల్ మీ దగ్గర పెట్టుకుంటే దానికి సంబంధించిన కంటెంట్ అనేది మీకు వస్తూ ఉంటుంది. వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా మన యాప్లో మీకు ఫ్రీగా ఇవ్వబోతున్నాం. ఓకే, మనం ఈ సైన్స్కి సంబంధించిన సిలబస్ అనాలిసిస్ని అయితే ఇప్పుడు చూద్దాం. ఇది ఎస్జిటీలకు సంబంధించి 12 మార్కుల సిలబస్ అనాలిసిస్. 12 మార్కులు. ఈ 12 మార్కులు ప్లస్ 3 మార్కులు మెథడాలజీ అనమాట. మొత్తం 15 మార్కులు. అలానే సోషల్కి కూడా 12 మార్కులు ప్లస్ సోషల్ మెథడాలజీ 3 మార్కులు. ఇప్పుడు మనం ఎస్జిటి సిలబస్ సైన్స్ అనాలిసిస్ అయితే చూద్దాం. ఇక్కడ బోర్డు మీద నేను మీరు సిలబస్ షీట్ చూసుకున్నట్లయితే మొత్తం 6 టాపిక్స్ ఉన్నాయి. నేను హెడ్డింగ్స్ని ఇంగ్లీష్లో రాశాను, సబ్ టాపిక్స్ని తెలుగులో రాశాను. ఇట్లయితే మీకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి, తెలుగు మీడియం వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ బోర్డు మీద తెలుగులోనే రాశారు కదా సార్, మరి మాకు ఇంగ్లీష్లో ఎట్లాగా? నేను సబ్ టాపిక్స్ రాశాను, అలాగే లెసన్ పేజీ నెంబర్లు కూడా రాశాను. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి, తెలుగు మీడియం వాళ్ళకి టెక్స్ట్ బుక్లో పేజీ నెంబర్స్ అనేవి ఒకటే ఉంటాయి. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, తెలుగు మీడియం వాళ్ళు ఆ పేజీ నెంబర్స్ని పట్టైనా వాళ్ళు ఆ లెసన్ని గుర్తుపట్టచ్చు అనమాట. సో మనం ఈ లెసన్ అనాలిసిస్ని స్టార్ట్ చేద్దాం. ఒకసారి చూడండి. ఎస్జిటి ఈవీఎస్ సైన్స్ 12 మార్కులు అనమాట. ఇందులో మొత్తం మనకి 6 అయితే మెయిన్ హెడ్డింగ్స్గా ఇచ్చారు. ఈ 6 మెయిన్ హెడ్డింగ్స్ కింద కొన్ని సబ్ హెడ్డింగ్స్ అయితే ఉన్నాయి. ఆ హెడ్డింగ్స్ని బట్టి నేను అవి ఏ లెసన్కి చెందినయో ఒకసారి చెప్తాను. ఫస్ట్ది లివింగ్ వరల్డ్. మీ దగ్గర ఎవరి దగ్గర అయితే సిలబస్ షీట్ లేదో ముందు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ముందు ఆ సిలబస్ షీట్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే మనకి డిఎస్సిలో మనకు ఒక మార్గ నిర్దేశకంగా మరియు దిక్సూచిగా మనకి సిలబస్ షీట్ అయితే పనిచేస్తుంది. మనం ఎడార్లో తప్పిపోతే మనకు డైరెక్షన్ తెలియజేయడానికి దిక్సూచి ఎలా పనిచేసిద్దో మనకి సిలబస్ షీట్ అనేది ఉద్యోగం సాధించడానికి ఒక మార్గదర్శిగా అయితే పనిచేసిద్ది అనమాట. సో ముందు ఈ సిలబస్ షీట్లో సైన్స్లో ఫస్ట్ లెసన్ లివింగ్ వరల్డ్ ఆఫ్ ఫస్ట్ టాపిక్ సజీవుల లక్షణాలు. సజీవుల లక్షణాలు, ఆవాసాలు. సజీవులలో మనకి ఇది ఎక్కడుందంటే 6th క్లాస్లో సెమ్ 1లో 6th లెసన్లో అయితే ఇవ్వటం జరిగింది. అది పేజ్ నెంబర్ 116 116లో ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ ప్లాంట్స్, మొక్కలు అనే టాపిక్ మనకి 3rd క్లాస్లో సెమ్ 1లో ఉంది. సెమ్ 1లో 2nd లెసన్ పేజ్ నెంబర్ 26 to 45. నెక్స్ట్ యానిమల్స్, జంతువులు అనే టాపిక్ మనకి 3rd క్లాస్లో సెమ్ 1లో ఇవ్వడం జరిగింది. సెమ్ 1లో 3rd లెసన్ అనమాట. 3rd క్లాస్ సెమ్ 1 3rd లెసన్ పేజ్ నెంబర్ 46 to 67. మీరు కూడా సిలబస్ షీట్లో ఈ టాపిక్స్ పక్కన ఈ క్లాసులు మరియు ఈ ఏ లెసను ఏ సెమిస్టర్లో ఉందో రాసుకున్నారంటే మీకు రివిజన్ అప్పుడు బాగా టైం కలిసి వచ్చింది అనమాట. అంటే మనకి పద్దాకలు వెతుక్కోవడానికి విసుగు లేకుండా ఉంటుంది అనమాట. సో ఇది మీ యొక్క ప్రిపరేషన్ని చాలా సింపుల్గా చేస్తుందన్నమాట. జంతువులు 4th క్లాస్లో సెమ్ 1లో 3rd లెసన్ పేజ్ నెంబర్ 40 to 45 అనమాట. మానవులు, హ్యూమన్ బీయింగ్స్ 3rd క్లాస్లో సెమిస్టర్ 1లో ఉంది. 4th లెసను పేజ్ నెంబర్ 68 to 85. ఫుడ్, ఆహారానికి సంబంధించింది మనకి 3rd క్లాస్లో సెమిస్టర్ 1లో అయితే ఇవ్వటం జరిగింది. ఇది మనకి 5th లెసన్లో అయితే ఉంది. పేజ్ నెంబర్ 86 to 109. నెక్స్ట్ ఆహారానికి సంబంధించి ఇంకొక టాపిక్ మనకి 6th క్లాస్ సెమిస్టర్ 1 ఫస్ట్ లెసన్లో ఇవ్వటం జరిగింది. పేజ్ నెంబర్ 1 to 21. నెక్స్ట్ ఫ్యామిలీ, కుటుంబం అనేది మనకి 3rd క్లాస్లో సెమిస్టర్ 1లో ఇవ్వటం జరిగింది. ఫస్ట్ లెసన్ పేజ్ నెంబర్ 2 to 25, 2 నుంచి 25 వరకు. అలానే ఫ్యామిలీ, కుటుంబం అనేది 4th క్లాస్లో సెమిస్టర్ 1లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ లెసన్ పేజ్ నెంబర్ 2 to 23. నెక్స్ట్ సెల్, కణం. ఇది మనకి 8th క్లాస్ బయాలజీ. నేను ఇక్కడ బి పెట్టాను, బి ఫర్ బయాలజీ. ఎందుకంటే 8th క్లాస్లో మనకి ఫిజిక్స్కి మరియు బయాలజీకి
విడివిడిగా టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. 8th క్లాస్ బయాలజీలో సెమిస్టర్ 1లో ఫస్ట్ లెసన్ పేజీ నెంబర్ 2 నుంచి 27 వరకు. నెక్స్ట్ మైక్రో ఆర్గనిజమ్స్ సూక్ష్మజీవులు 8th క్లాస్ బయాలజీలో సెమిస్టర్ 1 సెకండ్ లెసన్ పేజీ నెంబర్ 22 నుంచి 51 వరకు. నెక్స్ట్ ఆటలు గేమ్స్ 3rd క్లాసు సెమిస్టర్ 2 10వ లెసను పేజీ నెంబర్ 66 నుంచి 85 వరకు. నెక్స్ట్ లైఫ్ ప్రాసెసెస్ ఇందులో మనకు సంబంధించి న్యూట్రిషన్ పోషణ 7th క్లాస్ సెమిస్టర్ 1 పేజీ నెంబర్ ఫస్ట్ లెసను సెకండ్ లెసను. ఫస్ట్ లెసన్ అయితే పేజీ నెంబర్ 2 నుండి స్టార్ట్ అవుతుంది, 2 నుంచి 21. సెకండ్ లెసన్ ఏమో 22 పేజీ నెంబర్ 22 నుంచి స్టార్ట్ అవుతుంది. శ్వాసక్రియ రెస్పిరేషన్ 7th క్లాస్లో సెమిస్టర్ 1లో ఉంది. 6th లెసను పేజీ నెంబర్ 114 నుంచి 139 వరకు. రీప్రొడక్షన్ ప్రత్యుత్పత్తి ఇది మనకి 7th క్లాస్లో సెమిస్టర్ 2లో 8th లెసన్ అనమాట. పేజీ నెంబర్ 2 నుంచి 21 వరకు. 8th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్లో సెమిస్టర్ 1లో 4th లెసన్ ఉంది, పేజీ నెంబర్ 84. అలానే 8th క్లాస్ సెమిస్టర్ 2లో మనకి 5th లెసన్ అయితే ఇవ్వడం జరిగింది, పేజీ నెంబర్ 2 నుంచి 21 వరకు. ఇప్పటి వరకు 2 టాపిక్స్ అయిపోయినాయి, లివింగ్ వరల్డ్ మరియు లైఫ్ ప్రాసెసెస్. మీరు సిలబస్ షీట్ని చూసుకుంటే ఈ 2 టాపిక్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ నేచురల్ ఫినామినా సహజ దృగ్విషయాలు అనమాట తెలుగులో. ఇందులో పదార్థాల వర్గీకరణ అనేది ఫస్ట్ టాపిక్. ఇది 6th క్లాస్లో సెమిస్టర్ 1లో సెకండ్ లెసను 3rd లెసన్ ఉంది. సెకండ్ లెసన్ ఏమో 22వ పేజీ నుంచి 39వ పేజీ వరకు. 3rd లెసన్ 40వ పేజీ నుంచి స్టార్ట్ అవుతుంది. 4th మోషన్ చలనం 6th క్లాస్ సెమిస్టర్ 2లో 7th లెసన్ అనమాట, పేజీ నెంబర్ 22 నుంచి 25 వరకు. అలానే చలనం 7th క్లాస్ సెమిస్టర్ 2 9th లెసన్లో ఉంది, పేజీ నెంబర్ 22 నుంచి 55 వరకు. నెక్స్ట్ లైట్ అంటే కాంతి 6th క్లాస్లో సెమిస్టర్ 2లో 8th లెసన్ అనమాట, పేజీ నెంబర్ 26 నుంచి 43 వరకు. 7th క్లాస్లో సెమిస్టర్ 2లో ఉంది, పేజీ నెంబర్ 11th లెసన్, పేజీ నెంబర్ 84 to 121. నెక్స్ట్ 8th క్లాస్ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్. ఇందాక బి అని రాస్తే బయాలజీ, ఇక్కడ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్లో సెమిస్టర్ 2లో 7th లెసన్, పేజీ నెంబర్ 2 నుంచి 33 వరకు. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ విద్యుత్ మనకి 6th క్లాస్లో సెమిస్టర్ 2లో 9వ లెసన్, పేజీ నెంబర్ 44 నుంచి 61 వరకు ఉంది. 7th క్లాస్ సెమిస్టర్ 2లో 10వ లెసన్ 56 నుంచి 83 వరకు ఉంది. అలానే విద్యుత్ 8th క్లాస్ ఫిజిక్స్లో కూడా ఉంది. సెమిస్టర్ 2 8వ లెసన్, పేజీ నెంబర్ 34 నుంచి 57 వరకు. నెక్స్ట్ మ్యాగ్నెటిజం అయస్కాంత తత్వం మ్యాగ్నెటిజం 6th క్లాస్ సెమిస్టర్ 2 10వ లెసన్, పేజీ నెంబర్ 62 నుంచి 83 వరకు. నెక్స్ట్ హీట్ ఉష్ణము 7th క్లాస్ సెమిస్టర్ 1 3rd లెసన్, పేజీ నెంబర్ 48. నెక్స్ట్ ఫోర్స్ అండ్ ప్రెజర్ బలము మరియు పీడనము 8th క్లాస్ ఫిజిక్స్ సెమిస్టర్ 1లో మనకి 2 నుంచి 39వ పేజీ వరకు ఉంది. అలానే ఈ ఫోర్స్ అండ్ ప్రెజర్కి సంబంధించిన లెసను 8th క్లాస్ సెమిస్టర్ 1 సెకండ్ లెసన్, పేజీ నెంబర్ 40 నుంచి 61 వరకు. ఇంధనాలు ఫ్యూయల్స్ 8th క్లాస్ ఫిజిక్స్లో సెమిస్టర్ 1లో 3వ లెసన్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుందంటే 62 నుంచి 77వ పేజీల మధ్య ఉంటుంది. ఫైబర్స్ కృత్రిమ దారాలు 8th క్లాస్ ఫిజిక్స్లో మనకి సెమిస్టర్ 1లో 4th లెసన్, పేజీ నెంబర్ 78 నుంచి 101 వరకు. ధ్వని సౌండ్ 8th క్లాస్ ఫిజిక్స్ సెమిస్టర్ 1 5th లెసన్ 102 నుంచి 131 వరకు. సహజ దృగ్విషయాలు నేచురల్ ఫినామినాస్ 8th క్లాస్ ఫిజిక్స్ సెమిస్టర్ 2 9వ లెసన్ 58 నుంచి 89 వరకు. మన విశ్వం అవర్ యూనివర్స్ ఇది మనకి సైన్స్లో ఉంది, సోషల్లోనూ కూడా ఉంది. ఈ సైన్స్ ఇది మనకి సైన్స్ కాబట్టి సైన్స్ టెక్స్ట్ బుక్లోంచి చూద్దాం. సైన్స్ టెక్స్ట్ బుక్లోంచి 8th క్లాస్ ఫిజిక్స్లో సెమిస్టర్ 2లో 11వ లెసన్లో ఉంది, పేజీ నెంబర్ 144. అలానే 5th క్లాస్లో సెమిస్టర్ 2 11వ లెసన్ అయిన 66 నుంచి 79వ పేజీ వరకు ఉంది. ఇప్పటి వరకు మనకి 3 టాపిక్స్ అయితే అయిపోయినాయి. 4th టాపిక్ చూద్దాం. ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్ రవాణా మరియు కమ్యూనికేషన్. ఈ రవాణాకు సంబంధించి టాపిక్ మనకి 4th క్లాసు సెమిస్టర్ 2లో అయితే ఉంది. 4th క్లాసు సెమిస్టర్ 2లో ఉంది, 8th లెసన్, పేజీ నెంబర్ 20 to 31. కమ్యూనికేషన్ సమాచార సాంకేతికత 3rd క్లాస్లో సెమిస్టర్ 2లో 9వ లెసన్, పేజీ నెంబర్ 54 నుంచి 65 వరకు. అలానే మనకి 4th క్లాస్లో సెమిస్టర్ 2లో 9వ లెసన్, 3rd క్లాస్లో 9వ లెసనే, 4th క్లాస్లో కూడా సెమిస్టర్ 2లో 9వ లెసనే, పేజీ నెంబర్ 32 నుంచి 43 వరకు. నెక్స్ట్ ప్రొవిజన్స్ అండ్ సర్వీసెస్ వృత్తులు మరియు సేవలు
4th క్లాస్ సెమిస్టర్ 2 7th లెసన్ పేజ్ నెంబర్ 22 2 to 19 2 నుంచి 19 వరకు. అలానే 5th క్లాస్ సెమిస్టర్ 2లో 7వ లెసన్ పేజ్ నెంబర్ సేమ్ 2 నుంచి 19 వరకు. అవర్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన కింద టాపిక్స్ ముందు క్లైమేట్ వాతావరణము 5th క్లాస్లోది సెమిస్టర్ 1లో 2nd లెసన్ పేజ్ నెంబర్ 22 to 39. అలానే 8th క్లాస్లో సెమిస్టర్ 2లో 7th లెసన్ పేజ్ నెంబర్ 56 to 83. నెక్స్ట్ ఎయిర్ గాలి 6th క్లాస్లో సెమిస్టర్ 2 11వ లెసను పేజ్ నెంబర్ 84. నెక్స్ట్ వాటర్ 4th క్లాస్లో సెమిస్టర్ 1లో 6th లెసన్ పేజ్ నెంబర్ 94. అలానే 3rd క్లాస్లో కూడా ఉంది సెమిస్టర్ 1లో 6th లెసన్ పేజ్ నెంబర్ 110 నుంచి స్టార్ట్ అవుతుంది. సేమ్ వాటర్ గురించి 7th క్లాస్ సెమిస్టర్ 1. ఇక్కడ మనం సైన్స్ గురించి మాట్లాడుతున్నాం. 7th క్లాస్ అనగానే మనకి సైన్స్ టెక్స్ట్ బుక్ తీసుకోవాలి, సోషల్ కాదు. 7th క్లాస్లో సైన్స్ టెక్స్ట్ బుక్. 8th క్లాస్లో నేను బయాలజీ ఫిజిక్స్ ఉన్నాయి. నేను బయాలజీ ఏదో ఫిజిక్స్ ఏదో పర్టికులర్గా చెప్పాను. 8th క్లాస్లో సెమిస్టర్ 2లో 13వ లెసన్ పేజ్ నెంబర్ 150 వరకు. అలానే ఇంకా మనకి సైన్స్ మెథడాలజీ మనకి 3 మార్కులకైతే ఉంటుంది. ఆ టాపిక్ని మనం ఒక చిన్న వీడియోలో అయితే తర్వాత చూద్దాం. మొత్తం 3 మార్కులు ప్లస్ 12 మార్కులు మొత్తం 15 మార్కులు అనమాట. ఈ 15 మార్కులకు సంబంధించి వీడియోస్ అనేవి మన ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియోలు అలానే దీనికి ఎక్స్ట్రా కంటెంట్ మరియు బిట్స్ అనేవి మనం ఒక యాప్ని అయితే లాంచ్ చేయబోతున్నాం. ఎందుకంటే యూట్యూబ్లో ఎగ్జామ్స్ పెట్టడం కుదరట్లేదు కాబట్టి మీ అందరి కోసం ఫ్రీగా ఎగ్జామ్స్ పెట్టాలన్న మోటివ్తో మేము ఎంఎస్ ట్యూటోరియల్స్ పేరు మీద ఒక యాప్ని అయితే ఒక 2 రోజుల్లో లాంచ్ అయిపోతున్నాం. మీరు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఫ్రీగా ఎగ్జామ్స్ రాయొచ్చు, అలానే ఫ్రీగా కంటెంట్ కూడా చూడవచ్చు అనమాట. మీరు ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, కోచింగ్ ఇంతకుముందు తీసుకొని ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇది ఒక గైడెన్స్ లాగా ఉంటుంది. అలానే మేము ఇంతకుముందు ఈ ఎస్జిటీలకి వీక్లీ షెడ్యూల్ ఒకటి ఇచ్చాను. మొత్తం 7 వారాల షెడ్యూల్లో మొదటి వారం షెడ్యూల్ ఇచ్చాను. ఆ షెడ్యూల్ ప్రకారం మీరు చదువుకుంటూ మేము అప్లోడ్ చేసే వీడియోలు చూస్తా. అలానే మన టెలిగ్రామ్ ఛానల్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయితే మీకు ఎగ్జామ్ లింక్స్ ఇవన్నీ ఎప్పటికప్పుడు ఎగ్జామ్ని లింక్స్, మోటివేషను, ప్యాటర్న్ అనేవి మీకు మన ఫ్రెండ్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది. ఓకే, ఈ వీడియో నచ్చితే అయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఈ లింక్ని షేర్ చేయండి అనమాట. మరి బుక్స్ లిస్ట్ విషయానికి వస్తే నేనైతే 100కి 100% తెలుగు అకాడమీ బుక్స్నే మీకు ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మనకి తెలుగు అకాడమీ అనేవి గవర్నమెంట్ రిలీజ్ చేసింది. మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసేది కూడా గవర్నమెంటే. సో గవర్నమెంట్ ఏం చేసిద్ది, గవర్నమెంట్ తయారు చేసిన బుక్స్ నుంచి మనకి బిట్స్ ఇస్తుంది అనమాట. మీరు ప్రైవేట్ ఆథర్స్కి వెళితే మీరు విజయానికి కొంచెం దూరంగా వెళ్ళినట్టే. సో మీరు తెలుగు అకాడమీ బుక్స్ తీసుకోండి. 3rd నుంచి 8th క్లాస్ వరకు అయితే టెట్ సరిపోయింది. 9th 10th కంటిన్యూషన్ మాత్రం డిఎస్సికి మనం చదవాల్సి ఉంటుంది. 8th క్లాస్ వరకు, 3rd నుంచి 7th క్లాస్ వరకు అయితే మనకి ఫిజిక్స్, బయాలజీ కలిపి ఒకే టెక్స్ట్ బుక్స్లో అయితే ఉంటాయి. 8th క్లాస్లో ఫిజిక్స్కి, బయాలజీకి వేరు టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. మీరు ఆ 2 బుక్స్ తీసుకొని మీరు చదువుకోండి. ఒకవేళ మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ లేవు, ఏం చేయాలి? అలానే మనకు అఫీషియల్ వెబ్సైట్ ఉంది. ఏపీ టెక్స్ట్ బుక్స్ డౌన్లోడ్ అనగానే మనకి 2024 అయితే వస్తున్నాయి. మీరు సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 డౌన్లోడ్ చేసుకోండి. హార్డ్ కాపీస్ ప్రింట్ అయితే తీసుకోండి, మీ దగ్గర పెట్టుకోండి. బయట ఆథర్స్ కన్నా మనకు తెలుగు అకాడమీ బుక్సే ఉపయోగకరం. ఎందుకో నేను మీకు ఇందాకే చెప్పాను అనమాట. సో ఈ వీడియోని మీరు 1కి 2 సార్లు చూడండి, సిలబస్ షీట్ డౌన్లోడ్ చేసుకోండి, పేజీ నెంబర్లు రాసుకోండి, చక్కగా చదువుకోండి. మీ విజయానికి ఈ డిఎస్సి కోసం ఎంఎస్ ట్యూటోరియల్స్ మీ విజయంలో ఎప్పుడు మీకు సహాయకంగా ఉంటుంది.